ఓకే. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఈ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా? వస్తదండి. అసలు ఎందుకంటే ఇది ఏదైనా గవర్నమెంట్‌కి సంబంధించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్. ఇప్పుడు ఆయన ఏమేం చేసిండు? ఏంది? అంతకుముందు లేదు. ఓకే. అంతకుముందు సరే ఇప్పుడు వక్ఫ్ బోర్డు కూడా గవర్నమెంట్‌కి సంబంధించి ఆఫీసర్స్ ఉంటుండే. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు. ఆయన ఏమేం చేసిండు? ఏంది? అని మనం అడగొచ్చు. సమాచార హక్కు చట్టం ప్రకారం కూడా ఈ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీస్ మీరు నోటిఫై చేసిరు, మీకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, అవన్నీ మనము డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా అవకాశం ఉంది. తర్వాత ఇంకా ఈ దాంట్లో ఒకటి చాలా వరకు ఒక అపోహ సృష్టిస్తున్నారు. ఏమనంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలో ముస్లింలను తెస్తున్నారు, హిందువులను తెస్తున్నారు, ఇప్పుడు వేరే ఎండోమెంట్స్లలో హిందూ ఎండోమెంట్స్ సంబంధించి ముస్లింలను తెస్తారా, ఈ దాంట్లో హిందువులను తెస్తున్నారు, హిందువులు ఉండాలి అని. ఈ దాంట్లో కూడా ఏముందంటే మొత్తం ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము మొత్తం 22 మంది ఇప్పుడు వక్ఫ్ బోర్డులో మెంబర్స్ అండి. 22 మంది ఉంటారు. 22 మందిలో ఇద్దరు కంపల్సరీ ముస్లిమ్స్ ఉమెన్ ఉండాలి, కనీసం ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలి. ఈ నాన్ ముస్లిమ్స్ కూడా ఎవరై ఉండొచ్చు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ఆర్కిటెక్చర్ సంబంధించి, ఇవన్నీ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళలో కూడా హిందువులు ఉండొచ్చు కదా. ఇప్పుడు పలానా మంచి నాలెడ్జ్ ఉన్నాయని ఉన్నాడు, ఫైనాన్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి, లేకపోతే ఆర్కిటెక్చర్ సంబంధించి అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకోవడంలో నష్టం ఏం లేదు కదా. సో అది ఇందులో ప్రొవిజన్ పెట్టడం. తర్వాత ఇంకొకటి కూడా ఒకవేళ పెట్టినా కూడా ఏంటంటే వాళ్ళ పవర్స్ ఎక్కువ లేవు, వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు. ఉదాహరణకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేకపోతే ఇంకొకరు హిందూ సంబంధించి ఆర్గనైజేషన్లో వాళ్ళని మెంబర్గా తీసుకోవాలని లేదు దీంట్లో. తర్వాత ఇంకోటి, హిందువులు అబ్జెక్షన్ చేసినంత మాత్రాన ఈ వక్ఫ్ బోర్డు మొత్తం పని చేయకుండా ఉండదు అన్నట్టు ప్రొవిజన్ కూడా లేదు. కానీ ఇంతకుముందు 1995 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా అయితే ఆగడాలు జరిగినాయో దానికోసం సరి చేయడానికి పెట్టిరు అనుకోవాలి. కానీ మొత్తంగా చూస్తుంటే సమరసింహారెడ్డి గారు పాము చావట్లేదు, కర్ర విరగట్లేదు. మరి ఎలా, దీనికి ఎలా అంటారు? ఏం ఇది ఒకటి అదృశ్యం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నది ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఇది ఇమీడియట్గా పాస్ అయితే యాక్ట్ లాగా కూడా వస్తుంది. కానీ ఒకటి ఈ సమస్య ఇప్పుడు మనము ఇప్పటివరకు ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ వక్ఫ్ చట్టము 1995 చట్టం రావడం వల్ల ఏ విధంగా అన్యాయం జరిగిందనేది మనం డిస్కస్ చేసాం. దాన్ని ఏ విధంగా సరి చేస్తున్నారు ఇప్పుడు అనేది మనం డిస్కస్ చేసాం కదా. కానీ ఇది అమలులోకి రావడానికి మాత్రము ఒక ప్రభుత్వం అనుకుంటే మాత్రం కాదండి. ఎలా అంటారు? మీకు సరి అంటారు కరెక్ట్ టైంలో మీరు క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను. సిఏఏ చట్టం 2019లో తీసుకొచ్చారండి. సిఏఏ చట్టం అన్నది ఒక 2 పేజీల చట్టం అండి. ఏమనుందంటే మన భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు దేశాలలో ఒక 3 దేశాలలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్, ఈ 3 దేశాలు మనకు బార్డర్ దేశాలు ఉన్నాయి. మిగతావి కూడా ఉన్నాయి. కానీ ఈ 3 దేశాలలో ఎవరైతే అక్కడ మైనారిటీస్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ మతం ఆధారంగా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, అక్కడ బతకలేక మన ఇండియాకి వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చారు మనం. అది చట్టం ఉద్దేశం. ఆ సిటిజన్ యాక్ట్ వల్ల ఎంతమందికి వచ్చిందంటే ఓవరాల్గా దేశం మొత్తంలో 30,000 మంది కూడా రాలేదండి. 150 కోట్లలో భారతదేశము ఇచ్చింది ఎంతమందికి అంటే ఒక 30,000 మందికి ఇచ్చారు. ఆ 30,000 మంది చాలా సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంటూ ఒక బిచ్చగాళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. ఎందుకంటే ఆశ్రయించారు కానీ మన దేశ పౌరులు కారు కదా వాళ్ళు. 1947 తర్వాత వచ్చిరు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళకు హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఇంకొకటి పాకిస్తాన్ కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కానీ, లేకపోతే బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశంలో పార్ట్స్ కదా. 1947 తర్వాతనే దూరం అవి వెళ్ళినాయి. కాబట్టి అక్కడ మైనార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకలేక ఇక్కడికి వస్తే వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వడం సింపుల్ చట్టం అంతే. ఎంతమందికి ఇస్తుంది? కోట్ల మందికి ఏమి ఇస్తలేదు, 30,000 మందికి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇంకోటి 2019లో చట్టం వచ్చింది కదా. పోనీ 2014 నుంచి వచ్చిన వాళ్ళందరికీ, లేకపోతే ఇంకా ముందు కూడా వచ్చిన వాళ్ళందరికీ అని చట్టం లేదండి. 2013 డిసెంబర్ 31, 2013 అంతకన్నా ముందు వచ్చిన వాళ్ళకే చట్టం ఇచ్చింది. కానీ బయటికి ఏమైందండి? సిఏఏ గారికి సంబంధించి తెలిసిన ఎంతోమంది వామపక్షవాదులు అని, ముస్లిం సంబంధించిన నాయకులు అని ఏమని పుకారు పెట్టారు? మొత్తము ఇది ముస్లింలకందరికీ దేశంలోనే ఉండనివ్వరు, ముస్లింలకందరూ దేశంలోనే ఉండదు, వాళ్ళ హక్కు పోతుంది, ఎంతో సృష్టించారు. ఇప్పుడు మనం చూసాం షాహీన్ బాగ్లో ఎన్ని రోజులు జరిగింది. నిజానికి చట్టం ఏం చెప్తుంది? అక్కడ ఏమైంది చూసాం. అంత పెద్ద చట్టం చేసి ఎంతో మత కలహాలు కూడా సృష్టించి ఎన్నో గొడవలనే. అవునా? ఏమైంది? ఎందుకని అయిందంటే అందులో చట్టం ఇది ఉందని ఏ సాధన పౌరునికి తెలియదు. అరే 30,000 మందికి ఇస్తారు, మీకేం నొప్పి, మీది చట్టం ప్రకారం ఏడవుతుంది మీ హక్కు అని ఎవరు అడగలేము మనం. సమాజము ఏమంటారు జాగృతంగా కాకుండా అడగకపోతే ఇలాంటివి వస్తాయి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవసాయ చట్టాలన్నీ 3 చట్టాలు తీసుకొచ్చారు, మీకు గుర్తుంది? భారతదేశం మొత్తం వ్యవసాయ చట్టం ఉంటే మన ఇప్పుడు ఢిల్లీ అవన్నీ కలిపితే 29 రాష్ట్రాలు అనుకుంటే 29 రాష్ట్రాలలో కోట్ల మంది వ్యవసాయదారులు ఉంటే ఎక్కడ కూడా
ఏమంటారు అబ్జెక్షన్ లేదు, లేకపోతే ధర్నాలు లేవు. ఎక్కడైనా ఒక్క ఢిల్లీలోనే, ఏ రాష్ట్రాలైనా 2 రాష్ట్రాలు ఏవేవి, పంజాబ్ హర్యానా. ఎస్ రైతులు ఏమైంది అక్కడ లేని గొడవలు దాంట్లో టెర్రరిస్టులు వస్తున్నారు, వీళ్ళు ఖలిస్తాన్ ఉద్యమం సంబంధించి వాళ్ళు టెర్రరిస్టులు వస్తున్నారు, అది ఒక పెద్ద ఉద్యమం తీసుకొస్తారు, పేరు రైతులది. ఉద్యమం చేసే వాళ్ళంటే వెనకాల వామపక్ష వాళ్ళేమో వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు వీళ్ళంతా సపోర్ట్ చేయడం. ఏమైంది చివరికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 2 రాష్ట్రాలు వ్యవసాయదారులు వాళ్ళకి ఎందుకు చట్టం వచ్చిందో వాళ్ళకి పోనీ, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి నష్టం అవుతుంది అనుకోండి, మరి మిగతా అన్ని రాష్ట్రాల్లో నష్టం కావాలి కదా. మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు వ్యవసాయదారులు ముందుకొచ్చి ఉద్యమం చేయాలి కదా. ఎక్కడ జరిగింది అంటే నేనంటే మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు చట్టం ఎందుకు దేవద్దని అడిగితే ఏమవుతుండే, ఆ 2 రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏమవుతుండే, ఊరుకుంటుండే. అంటే నిజము ఆ చట్టంలో ఉన్న మంచి గురించి బయటికి చెప్పలేకపోవడం అన్యాయం. కాబట్టి అదేమిటంటే ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీదకి వస్తారో వాళ్ళ వెర్షన్ మీడియా కూడా చూపించడం వల్ల పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ చట్టం కూడా అమలులోకి రావాలన్నా, సక్సెస్ఫుల్గా చేయాలన్నా కూడా ఎవరైతే ఈ సమాజం ఉందో, ఈ చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ గవర్నమెంట్ సంబంధించి నాకు కన్సర్న్ ఉంది, సేమ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, మేధావులు, జాతీయవాదులు ఎవరైతే అనుకున్నారో, ఈవెన్ ఏ పార్టీ అయినా సరే, ఈవెన్ ఇప్పుడు కమ్యూనిజం ఉన్నది, వామపక్షవాదులు ఉన్నారు, వాళ్ళ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ చట్టం 1995 వల్ల అన్యాయం జరగలేదు, వాళ్ళని ఆలోచించి మీరు చెప్పానండి, చెప్పరు, జరిగింది కాబట్టి మాట్లాడారు వాళ్ళు. నేనంటే ఇది అందరి మీద బాధ్యత. ఇప్పుడు ఈ అమలు చేయొద్దు, ఈ 2024 ఏదైతే అమెండ్మెంట్ ఉందో అది చట్టం రూపంలో రావద్దు, అది అమలు కావద్దు అని వాళ్ళు ఒక 100 మంది 1000 మంది రోడ్ల మీదకి వస్తే మిగతా సమాజం కూడా లక్షల మంది రోడ్డు మీదకి రావాలి, వచ్చి మనం చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా కావాలని అడగడంలో తప్పలేదు కదండి. మనము సమాజము అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, ఇది గవర్నమెంట్ ఇష్యూ కాదు, ఇది ప్రభుత్వ భూములకు సంబంధించిన ఇష్యూ, ప్రైవేట్ భూములకు సంబంధించిన ఇష్యూ, నిరుపేదలకు సంబంధించిన ఇష్యూ. ఈ ప్రభుత్వ భూమిని కానీ ఈ దేశాన్ని కూడా ఒక మతం పేరు మీద దోచుకోవడం కన్నా అన్యాయం ఏముంటుందండి భారతదేశంలో. ఇప్పుడు అందరికి సమాన హక్కులు, సమాన మతాలన్నీ సమానం అన్నాక ఒక మతం పేరు చెప్పి దోచుకోవడం తప్పు కదా. కాబట్టి మీరు అడిగారు కదా ఇది ఎప్పుడైతుంది ఏమైతే, చట్టం తొందరని ప్రభుత్వం చేస్తుందేమో, కానీ అమలు విషయంలో మాత్రము ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీని గురించి తెలుసుకోవాలి, చర్చించాలి, అవసరం ఉంటే డిబేట్లు పెట్టాలి, పాల్గొనాలి, అవసరం ఉంటే రోడ్డు మీదకి కూడా వచ్చి దీనికి సానుకూలంగా ప్రతిస్పందించాలండి. అలా అయితేనే దీని ఫలితాలు మనకు అందుతాయి. ఓకే అండి, ఇప్పుడు మీలాంటి మరి యంగ్ అండ్ ఎనర్జెటిక్ అడ్వకేట్స్ కూడా మరి ప్రజల్లో మమేకం కావాలి, ప్రసార మాధ్యమాల్లో కూడా మీరు చర్చలు చేయాలి, బాగుంది. అయితే మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు దీనికి సంబంధించి విక్టిమ్స్ కానీ? అంటే ఒకటే అండి, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏం చేసినంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇప్పటివరకు ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసుకోరో ఎలాంటి పత్రాలు లేకుండా వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేసేటట్టు ఈ చట్టం ప్రకారం ఉంది. కాబట్టి ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, చిత్తశుద్ధి మీద ఉంటుంది. అంతే. అంటే మీకు అది కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వాల మీద ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ తెలంగాణలో ఒక 1000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వక్ఫ్ తీసుకుంది అంటారు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అవి మళ్ళీ గవర్నమెంట్ ప్రాపర్టీస్గా ఐడెంటిఫై చేయాలి, నోటిఫై చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, రెజ్యూమ్ చేసుకోవాలి. ఎవరు చేయాలండి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే ఆ చిత్తశుద్ధి ఉండాలి మీరు అన్నట్టు. అట్లా తర్వాత ఇంకొకటి ప్రైవేట్ ప్రాపర్టీ సంబంధించి ఎవరైతే వక్ఫ్ సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ట్రిబ్యునల్కి వెళ్ళి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైతే వక్ఫ్ రాసిచ్చారో వాళ్ళకు ఓనర్షిప్ చూపించాలి వాళ్ళు, తర్వాత వక్ఫ్ డీడ్ చూపించాలి ఈ చట్టం ప్రకారం. కాబట్టి అవి లేకపోతే మాత్రం బాధితుడు ఈజీగా గెలుస్తాడు. ఇంతకుముందు బాధితునికి హక్కులు లేవు, ఉత్తగా వక్ఫ్ అయినా రాసిచ్చిండి అన్నా కూడా చెల్లుతుండే, ఇప్పుడు చెల్లదు. నోటి మాటతో చెప్పినా కూడా చెల్లుతుండే, ఇప్పుడు చెల్లదు. తర్వాత ఇచ్చేటోనికి ఓనర్షిప్ ఉండాలని లేదు ఇంతకుముందు, అదొక అన్యాయం. ఇప్పుడు నేనైనా ఇచ్చేయచ్చు వక్ఫ్కి, అట్లుండే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇచ్చేటోనికి ముందు ఓనర్షిప్ ఉండాలి, అంతే కదా. ఇప్పుడు నాకు 1 ఎకరా ఉంటేనే నేను మీకు అమ్మగలుగుతా, దానం ఇవ్వగలుగుతా, నాకే లేదు పక్కలది 1000 ఎకరాలు ఇచ్చిన అంటే ఏమన్నా మీనింగ్ ఉందా? కాబట్టి ఇప్పుడు ఇచ్చే వ్యక్తికి ఓనర్షిప్ ఉండాలి, తర్వాత డీడ్ ఉండాలి, అవి 2 ఉండాలి. అవి లేకపోతే చెల్లదు. కాబట్టి బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది ఈ దాంట్లో. ఇందులో చాలా వరకు ఏంటంటే ఫస్ట్ ఈ మధ్యలో అంటే కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కూడా ఈ మధ్యలో మనము 2014 కన్నా ముందు ఒకలాగా 14 తర్వాత ఒకలా ఉంది. ఎందుకంటే అన్ని విషయాలు తెలుస్తున్నాయి, చాలా విషయాలు మన మీద ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి, దేశానికి వ్యతిరేకంగా కానీ హిందూ మతానికి వ్యతిరేకంగా. కాబట్టి మీరు కూడా చూస్తున్నారు ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి కొత్త కొత్త ఈ సంబంధించి హిందువుల హక్కుల కోసం కానీ దేశానికి సంబంధించి మాట్లాడేవాళ్ళు. కానీ ఏమైందంటే దాంట్లో ఈ చర్చలు బాగా జరగలేకపోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఈ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు వామపక్షాల చేతులు ఉండవు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చెప్పరు.
ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ వక్ఫ్ చట్టం గురించి తెలుసుకొని రెగ్యులర్గా డిబేట్లు పెట్టించడం, ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళను ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని చాలా మంది చెప్తున్నారో, వాళ్ళు ఏ రూపాయి ఆశించకుండా ఎలాంటి ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఒక దేశం కోసం, ధర్మం కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, అది ఎంతో గొప్ప విషయం. కానీ వాళ్ళ మీదనే మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే మెయిన్ మీడియా, స్ట్రీమ్ మీడియా అన్నది చూపించదు. కాబట్టి మీ మీదనే బాధ్యత ఉంది. వాళ్ళే ఎక్కువ డిబేట్స్ పెట్టాలి. తర్వాత ఎవరైతే ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తారో, ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ మందికి డిబేట్స్ పెట్టి, దీని మీద చర్చలు పెట్టి ప్రజలందరి వరకు ఈ చట్టాన్ని తీసుకుపోగలిగితే, అవసరం ఉంటే అందరూ సపోర్టుగా గుమిగూడగలిగితే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు చేయమనన్నా మనము పోరాడి ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే వక్ఫ్ క్లెయిమ్ చేసిందో అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. ఓ చిన్న ఆఫ్ ది రికార్డ్ అండి. ఇప్పుడు ఒకవేళ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధిగా ప్రవర్తించకపోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీని మీద అజమాయిష్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఉందంట? ఇది వక్ఫ్ చట్టం ఒకటి రూల్స్ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. కొత్త చట్టం ప్రకారము ప్రొసీజర్ ఏముంది, ఎట్లా చేయాలన్నది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే సెంట్రల్ గవర్నమెంటే తీసుకొని యాక్షన్ తీసుకోవడం అన్నది కొద్దిగా ఈ చట్టంలో లేదు. అది స్టేట్ గవర్నమెంట్స్కే వదిలేసేది, వాళ్ళపైనే బాధ్యత ఉంటుంది. కానీ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్, మనకు రైట్ ఇన్ఫర్మేషన్ మీద ఏవేవి ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, బయటకు వస్తుంది. దాని మీద మీరు ఏం చేస్తున్నారని మనము ఒక సమాజంలో ఉన్న వ్యక్తులుగా మనము దాని మీద ఫైట్ చేస్తే ఫలితం ఉంటుందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ సబ్జెక్ట్లోకి వచ్చి స్టేట్ గవర్నమెంట్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసేటట్టు ఈ చట్టంలో లేదు. సమాజం పైన ఉంది, చదువుకున్న వాళ్ళ మీద, పౌరుల మీద ఉంది. ఈ చట్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సింది. ఈ చట్టాన్ని కూడా నేను మరొకసారి చెప్తున్నది ఏంటంటే, ఈ చట్టం 1995 ప్రకారం కూడా ముస్లింలు అందరికీ ఏదో ఇవ్వాలని కాదు, ఎవరైతే వారి నాయకులు ఉన్నారో వాళ్ళను సంతృప్తి పరచడం కోసం ఈ చట్టం తీసుకురాబడింది. దానివల్ల వాళ్ళే లాభపడ్డారు. సాధారణ ముస్లింకు ఈ చట్టం వల్ల లాభం వచ్చిందని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన కాడికి కూడా మీరైనా మీరు చేసుకోండి, విచారణ ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది అంటే సాధారణ ముస్లిం ఈ చట్టం వల్ల పెద్ద లాభపడింది అయితే లేదు. కానీ ఉదాహరణ ఏమిటంటే, గవర్నమెంట్ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవడం ఒకటి, అదొక తప్పు అయితే, ప్రైవేట్ ప్రాపర్టీస్ని క్లెయిమ్ చేసుకోవడం అదే తప్పు అయితే, ఇప్పుడు మిగతా మతాలను రెచ్చగొట్టడమే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక 100 ఎకరాలు చేసుకున్నారంటే హిందూ సమాజం 80% ఉన్నారు, 70% ఉన్నారు, మేము కూడా చేసుకోవాలని రెచ్చగొట్టినట్టే. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మాతో వచ్చినంత మేము కూడా తీసుకోవాలి కదా అని రెచ్చగొట్టినట్టే. మరి అందరు సమానం అన్నప్పుడు ఇలాంటి చట్టాలు ఉండదు కదా. కాబట్టి ఈ చట్టం వల్ల ఎవరికి నష్టం లేదు. ఇంతకుముందు జరిగిన తప్పులుంటే సవరణలు చేస్తారు. ఇప్పటి నుంచి ఎవరైతే ఓనర్ ఉన్నారో, ముస్లిం ఓనర్ ఎవరున్నారో ఆయన వక్ఫ్ డీడ్ రాసిచ్చేస్తే అది వక్ఫ్ ప్రాపర్టీ అయితే ఇందులో నష్టమే లేదు. కాబట్టి ముస్లిం సమాజం కూడా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు, మేధావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఈ అపోహలకు ఏదైనా ఈ అపోహలను తొలగించాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా ఉంది. తర్వాత ఈ మత ఛాందసాదులు ఎవరైతే ఉన్నారో వక్ఫ్ ప్రాపర్టీ వల్ల ముస్లింలకు హక్కులు పోతున్నాయని గొడవలు పెట్టడము, లేకపోతే ఏదో డిబేట్లు పెట్టి దాడి చేయడం అలాంటివి చేస్తే ముస్లిం సమాజం కూడా అందుకు అంతర్ సంఘటితమై మనం కూడా ప్రతిస్పందించి చట్టం ప్రకారం మనం కూడా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మన హిందువుల పైన కూడా ఉంది. హిందువుల పైన, క్రిస్టియన్ల పైన, జైనులు, బౌద్ధులు అందరిపైన ఉన్నది. ఎందుకంటే ఈ వక్ఫ్ చట్టం 1995 ప్రకారం అన్ని మతస్థులు కూడా నష్టపోయారు. అదే చట్టాలు అనేవి అందరూ చుట్టాలే కదా. అదే. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి మొత్తంగా చూసినట్లయితే సమరసింహారెడ్డి గారు మరి అడ్వకేట్ తమ యొక్క పరిశీలనను, తన యొక్క అవగాహనను చెప్పడం జరిగింది. మరి చట్టాలు అనేవి ఏ స్థాయిలో పనిచేస్తాయి అన్నది తెలుసుకోవడం కంటే ముందు చట్టం యొక్క పూర్వపరాలు, అందులో లోపల ఉన్న అంశాలు, లోపభూయిష్టంగా ఉన్న అంశాలు, మరి ఎవరికి అవి లబ్ధి చేకూరుస్తాయి, ఎవరికి నష్టం చేకూరుస్తాయి అన్నది కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తేనే తెలుస్తుంది. సో నేటి యువత కానీ, నాటి సీనియర్లు కానీ చట్టంలో ఉండే పూర్తి స్థాయిలో ఉండే సమగ్రమైన అంశాలను బహిరంగంగా చర్చిస్తేనే, లేకపోతే ప్రసార మాధ్యమాల్లో చర్చిస్తేనే అవి 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అటువంటి చర్చలు బహిరంగంగా కొనసాగాలి. చట్టాల గురించి పూర్తి స్థాయిలో అందరూ కూడా అవగాహన జరగాలి అంటూనే మరి వక్ఫ్ బోర్డుకి సంబంధించి, వక్ఫ్ చట్టాలకు సంబంధించిన తన యొక్క అభిప్రాయాలను, తన యొక్క పరిశీలనను అందజేయడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.